చూస్తారేంటి? చూడకూడదు. టీచర్ వైపు చూడాలి. ఆయన ఎంతసేపు మాట్లాడతారో, ఎంతసేపు చెప్తారో టీచర్ గారి వైపు ఉంటే చూస్తేనే మీకు ఆ మాటలు బాగా వినబడతాయి, జ్ఞాపకం ఉంటాయి కదా. బైబిల్లోని చాలామంది చరిత్రలు మనం చూస్తాం కదా. గొప్పవారు అయ్యారు చిన్నప్పుడు మీలాగే. ఇగో ఇంత పిల్లలప్పుడే తీసుకొచ్చి వచ్చి చర్చిల్లో ఉండి చిన్నప్పటి నుంచి ఇలా ఇంత పిల్లలుగా చిన్నప్పుడు ఉండి అన్నీ నేర్చుకొని పెద్దవారై వారు ఏమయ్యారో తెలుసా? వాడు నేర్పించిన కథలు, ఆ మార్గంలో ఈ మార్గంలో నడాలి, ఈ విషయాలకి ఆ? నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏమయ్యారో మనం నేర్చుకుందాం. ఏమ్మా, ఇది ఎప్పుడు స్థాపించబడింది? వెరీ గుడ్. 52లో ప్రారంభించబడ్డారు మేడం గారు. అది ఎక్కడ మొట్టమొదటి స్టార్ట్ చేశారు? చెన్నైలో స్టార్ట్ చేశారు కదా. దానివల్ల ఆ సండే స్కూల్ సహవాసం వల్ల పిల్లలు బాగా విని శ్రద్ధగా వింటేనే కదా అది మనసులో ఉంచుకొని ఆ దారిలో నడిచిన వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేశారు, ఇవాళ నేర్చుకుందాం. ఓకేనా? మొట్టమొదటిసారిగా సమూయేలు గారిని ఎప్పుడు పేరు విన్నారా? ఏ పేరు? సమూయేలు. ఎవరు? సమూయేలు విన్నారు కదా. ఎవరు కుమారుడు? హన్నా కుమారుడు. వెరీ గుడ్. ఈ హన్నా గారు పిల్లలు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, ఏదైతే లేదు అదే చెప్తాడు కదా. పిల్లలు లేరంటే వాడు చాలా ఏడ్చారట. చాలా ఏడ్చి దేవునికి ప్రార్థన చేశారట. గుడికొచ్చి దేవుని గుడికొచ్చి ప్రార్థన చేశారట. ఏడ్చుకొని ప్రార్థన చేశారట. యేసయ్య, దేవా, నాకు పిల్లలు లేరు అంటున్నారు, నాకు సహాయం చేయి, నాకు పిల్లలు ఇవ్వండి అని ఆవిడ ప్రార్థన చేశారట. నా పిల్లలు పడితే మనం నీకే ఇచ్చేస్తాను, నీ గుళ్ళోనే ఇచ్చేస్తాను అని ఆవిడ మొక్కుకున్నారంట. ఎవరు? అన్న. ఎవరు చివరి పిల్లలు? ఓయ్, ఎవరు ప్రార్థన చేశారు? హన్నా గారు దేవుని గుడికి వచ్చి అక్కడ ప్రార్థన చేశారట. ఏమని చేశారు? వినలేదు కదా, మీరు వినలేదు కదా, వినాలి. అయితే ఆ కుమారుడు ఆవిడకి జన్మించాడు. ఏలీ గారు చూసారమ్మా, ఎందుకలాగా నీకు ఇంటికి వెళ్ళు, దేవుడు నీకు బిడ్డనిస్తాడు అని ఫాస్ట్గా చెప్పారంట. చెప్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. మరొక సంవత్సరం అయినప్పటికీ ఒక బాబు పుట్టాడు ఆమెకి. ఆయన పేరే ఏం పేరు? ఏం పేరు? సమూయేలు పుట్టినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కదా, ఇల్లంతా రే సరే కూర్చోవాలి. చిన్న పిల్లలు అయ్యాడు. కొంచెం ఆ బాబుని తీసుకొచ్చి ఆవిడ అనుకుంటే ప్రార్థన చేసింది కదా, నీకు ఇచ్చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తాను అని అన్నగారు అనుకున్నారు కదా. ఆ బాబుని తీసుకొచ్చి ఆ గుళ్ళో అప్పచెప్పిందట ఆవిడ. ఆ సమూయేల్ని దేవుని గుళ్ళో పాస్టర్ గారి దగ్గర అప్పచెప్పింది. ఇగో పాస్టర్ గారు సేవ చేయి, గూడన్ని చూడనన్న చూడు. చిన్న బాబు కదా అని అప్పచెప్పాడు. సమూయేలకి ఇష్టమైంది. అప్పుడు ఇష్టపడి వచ్చాడా? అమ్మ నేను గుడికి వెళ్ళిపోతాను, అక్కడ ఉంటాను అన్నాడా? అనలేదు. బాబుకేమి ఇష్టపడిందా వాళ్ళ అమ్మ వదిలి రావడం? ఇష్టం లేదు. కానీ తల్లి అక్కడ అప్పచెప్పింది, గుడికి తీసుకొచ్చి అప్పచెప్పింది కనుక ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి తల్లి మాట విన్నాడు. విన్నాడా లేదా? చిన్న బాబు విన్నాడు. అక్కడే ఉండిపోయాడంట. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి చాలా దూరం వాళ్ళ ఊరు, అక్కడే ఏరియా అనే పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు. చిన్న బాబు ఇల్లు గ్లాస్ ఎందుకో, అలా బాటిల్ ఎందుకో, అలా క్యాండిల్ ఎందుకో వెలిగిద్దాం అని పాస్టర్ గారు ఏది చెప్తే ఏలీ పాస్టర్ గారు అలాగే చేశాడంట. వీడు మాట వింటాడా? కానీ వాడు విన్నాడు. యేసయ్య సమూయేలు ఆ పాస్టర్ గారి మాట విన్నాడు. చిన్న పనులు చేశాడు. అలాగే పెద్దోడయ్యాడు. ఆ తల్లి మాట ఇష్టం లేకపోయినా తల్లి మాట ప్రకారం ఉన్నాడు కాబట్టి దేవుడు ఒకరోజు మాట్లాడాడంట. ఎవరు మాట్లాడారు? ఎప్పుడంటే పడుకున్నారు కదా అందరూ, అంతా చేశారు, తలుపులన్నీ వేసి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు అప్పుడు ఆ చిన్న బాబుతోని సమూయేలుతోని అప్పుడు ఎంత అయ్యి ఉంటాడేమో, సమూయేలు సమూయేలు అని పిలిచారంట. ఎవరు? దేవుడు పిలిచాడంట. అది ఎవరికీ వినబడలేదంట. పాస్టర్ గారు ఉన్నారు కదా, ఏలియా పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనకి వినబడలేదు. ఎవరికి వినబడలేదు? ఏలియా పాస్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు కదా, ఆయన ఎక్కడ పడుకున్నారో అక్కడ పడుకున్నాడు. కానీ చిన్నబాబు తల్లి మాట విని చక్కగా ఉన్నాడు, చక్కగా భక్తిగా ఉన్నాడు కనుక దేవుడు మాట్లాడాడు. 3 సార్లు పిలిచాడంట. అయ్యో పాస్టర్ గారు వాళ్ళు పిలిచాడు, పరిగెత్తి వచ్చాడంట. అయ్యా ఎందుకు పిలిచారు, అయ్యా ఎందుకు పిలిచారు అని పాస్టర్ గారిని అడిగాడంట.
ఆయన అన్నాడు, నీ పిల్లలేదురా, పడుకో వెళ్ళి అన్నారట. మళ్ళీ రెండోసారి పిలిచాడంట. ఎన్నిసార్లు పిలిచాడు? రెండోసారి పిలిచాడంట. మళ్ళీ వచ్చా, అయ్యా పిలిచారు ఇప్పుడు మీరు, నన్ను ఇప్పుడు పిలిచారు కదా వచ్చాను అన్నాడంట. అంటే నీ పిల్లేదు సమయంలో పడుకో వెళ్ళి అన్నారట. మన మూడోసారి పిలిచారట. అప్పుడు పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఓ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు అని చెప్పాడంట. ఈసారి వెళ్ళు, ఎవరైనా మళ్ళీ పిలిస్తే ఆ మాట వినబడితే నీ దాసుడిని వింటున్నానయ్యా చెప్పు అన్నాడట. అలాగే సమూయేలు చెప్పాడంట. ఆయన చాలా సంగతి చెప్పాడు. ఇగో అక్కడ ఎలా జరుగుతుంది, అంత చెడ్డ పనులు, ఆ పాస్టర్ గారి పిల్లలు బాగోలేరు, ఈ సేవకుడి పిల్లలు బాగోలేరు కనుక వాళ్ళందరినీ నేను చంపేస్తాను అలాగే చెప్పాడంట. మరి పొద్దుటేసే పాస్టర్ గారు చెప్తే బాగుంటుందా? అయ్యగారండి మీ పిల్లల్ని చంపేస్తాను అంటున్నాడు, మీ కుటుంబం అందరినీ చంపేస్తాను చెప్పగలడా? భయపడిపోతున్నాడంట. పొద్దుట్లేసి పాస్టర్ గారు ఏటో అడుగుతారేటో, నేను చెప్పాలా మానాలా అని అనుకుంటున్నాడంట. కానీ ఏలియా గారికి తెలిసిపోయి, సమూయేలు రా, నీతో మాట్లాడాడు కదా, దేవుడు ఏం చెప్పాడు నాకు చెప్పు అన్నారంట. మనం భయపడద్దు చెప్పు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చెప్పేస్తాడు. ఏలియా గారికి అర్థమైపోయింది. ఇలాగా దేవుని మాట వింటూ పాస్టర్ గారి మాట వింటూ పెరిగాడు, పెద్దవాయాడే. తర్వాత ఏమయ్యాడంటే ప్రవక్త అయిపోయాడు. ఏమయ్యాడు? ప్రవక్త అంటే దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం. ఇదిగో ఈ ప్రజలకు ఇచ్చేయి, ప్రజలు సంశయ అడుగుతున్న ప్రశ్నలు దానికి ఎలా సమాధానం చెప్పు, ఇలాగ నడిపించు, అలా నడిపించు అని సమూయేలుకి దేవుడు చెప్తున్నాడంట. ఎంత పెద్దోడైపోయాడు కదా. దేవుడు ఏలియా గారు ఎప్పుడు సీనియర్, పాత ఆయన కదా, ఆయనకంటే సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు విధేయత. తల్లి మాట విన్నాడు కదా. పాస్టర్ గారికి దేవాలయంలో గుళ్ళో సేవ చేస్తున్నాడు. దానివల్ల దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రవక్త అతనే న్యాయాధిపతి. అందరూ వచ్చేవారు, సమూయేలు గారు ఇలాగ ఉందండి సమస్య, నాకు ఇది అవ్వలేదండి, ఈ పంటలు బాగా పండలేదండి, నా కుటుంబం ఇలాగ ఉన్నదండి అన్నప్పుడు అలా ప్రార్థన చేసి దేవుడు చెప్తాడు, దాని సమాధానం చెప్పడం. అది ప్రవక్తలు అంటారు. దేవుని మాట ప్రజలకు చెప్పడం. అప్పుడు కోర్టులు గట్రా లేవు, వీళ్ళే న్యాయాధిపతులుగా ఉన్న సమూయేలుని అలాగ ఆశీర్వదించాడంటే చిన్నప్పటి నుంచి దేవుని మాట విన్నాడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట విన్నాడు కదా. మరి మీరు మీ అమ్మ చెప్పిన మాట వింటున్నారా? అందరూ మీ అమ్మ చెప్పిన మాట వింటున్నావా? వినాలి. స్కూల్లో ఎవరి మాట వినాలి? టీచర్స్ మాట వినాలి. చర్చికి వచ్చినప్పుడు ఎవరి మాట వినాలి? అరే ఏట్రా చేస్తుంది పాస్టర్ కొట్టేస్తుంది, పాస్టర్ కొట్టి అనకూడదు. ఏమనకూడదు? పాస్టర్గా గసిరినా కొట్టినా మన కోసమే మీకోసమే, అలా చేయకూడదు అని చెప్పడానికి. కనుక పాస్టర్ గారిని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఏమని? గుడ్ మార్నింగ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్ అనాలి పెద్దవాళ్ళు కదా. పాస్టర్ గారు పెంకినాలు చేస్తే కొడతారే అంటారు. అమ్మ నన్ను పాస్టర్ గారు కొట్టే అని చెప్పకూడదు, తెలిసిందా? మరి పాస్టర్ గారు చెప్పిన మాట వినాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి. అప్పుడు సమూయేలులాగా మీరు పెద్దవారు అయినప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, పెద్దవాళ్ళని చేస్తాడు, దీవిస్తాడు. కనుక మరొక విషయం, సమూయేలే కాకుండా ఇంకొకరిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఎవరిని విన్నాం? ఎవరి గురించి విన్నాం? సమూయేలు కదా. సమూయేలు ఎవరి కుమారుడు? అన్నా కుమారుడు. ఎప్పుడు వచ్చాడు? చిన్నప్పుడు వచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? తల్లిగారు తీసుకొచ్చారు. ఇక్కడ ఉండరా నాయన అని చెప్పారు కదా. తల్లి మాట విన్నాడు కదా. నాకు ఇష్టం లేదమ్మా నేను వచ్చేస్తానని అటర్ పెట్టలేదు. అంటే ఎంత బుద్ధి గలవాడో అది నేర్చుకున్నాం. దానివల్ల సేవకుడికి ఏలియాకి లోబడ్డాడు, తల్లికి లోబడ్డాడు, పెద్దలకి లోబడ్డాడు. అలా ఉన్నాడు కనుక దేవుడు ఆశీర్వదించి తర్వాత కాలంలో పెద్ద ప్రవక్తగా ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతిగా. అలాగే అదే దారిలో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఎవరంటే యోసేపు. ఎవరు? ఇది రెండో కథ. ఎవరు? యోసేపు. ఈయన ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. ఎవరి కుమారుడు? ఆఖరి కుమారుడు. ఈ యోసేపు చాలా బుద్ధిమంతుడు, తండ్రి మాట వింటాడు, మళ్ళా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
అతనికి ఒక వరం ఉందంట. ఏ వరం? కళలు. కళ్ళు వస్తాయి. మీకు కళ్ళు వస్తాయా? పడుకుంటే కళ్ళు వస్తాయా? ఏం కళ వస్తుందమ్మా? నీకేం కళ వస్తుంది? ఏదో స్వీట్స్ తిన్నట్టు కదా వస్తుందా? కొత్త ఫ్రాకులు వేసుకున్నట్టు. రే, మీకు కళ్ళు వస్తాయా? పడుకున్న కళ్ళు వస్తాయా? వస్తాయి, అందరికీ వస్తాయి. పగలంతా ఆడుకుంటాం, అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం. అది జ్ఞాపకం ఉండి పడుకున్నప్పుడు కళ్ళు వస్తాయి. అయితే యోసేపు కూడా మీలాగే కళ్ళు వచ్చేవి, కానీ ఆ కళకి అర్థం చెప్పేవాడంట. ఏం చెప్తాడు? అది ఎవరైనా చెప్పగలరా? కళకి అర్థమా? చెప్పు. ఏం చెప్తావు? ఆ, ఆ, ఆ. వెరీ గుడ్, అడు కూర్చో. అది కళ వచ్చింది. యోసేపుకై కళ వచ్చిందంట. ఏం కళ వచ్చింది? పాప చెప్పింది. ఒక ఎన్ని బాగా పండే, ఆ పండే నీళ్ళు వాళ్ళు నిలబడితే మిగతా అంటే ఎన్నెలంటే ధాన్యం పడుతాయి కదా, ధాన్యం పడుతాయి కదా, అవి ఇలాగా ఆ ఒక్క ఎన్నుకు వచ్చి ఇలా తలలోంచినట్టుగా కనిపించిందట. అయితే దాని అర్థం మనకు తెలియదు, తెలుసా? కళ్ళకి అర్థం తెలీదు. అయితే యోసేపు చెప్పాడంట, ఇలా జరిగిందంటే. ఆహా, నువ్వు గొప్పడు అయిపోతావా? నీ ధైర్యం ఇలా వంకొని ఉండాలా? మీ ఇంత బంటురోతల్లాగా ఉండాలా? వింటున్నారా మీరు? అని అన్నదమ్ములకి అందరూ కోపం వచ్చిందంట. తర్వాత కూడా మరి సూర్యుడు చంద్రుడు కూడా మరి వంగినట్టు కనపడిందంట. అదే వాళ్ళ నాన్న అవి తల్లిదండ్రులు కూడా నీకు దండాలు పెట్టాలి ఎట్రా, అంత గొప్పడు అయిపోతావా, ఎందుకలా గర్వం వచ్చేసింది నీకు అని అంటున్నారట. దీనివల్ల ఆయనకి అన్నయ్యలు, యోసేపుకి అన్నయ్యలు ఉన్నారు కదా, ఎంతమంది? చిన్నపిల్లలు బాగా చెప్తున్నారే. మీకు వచ్చా? మీకు తెలుసా? వాళ్ళందరికీ కోపం వచ్చిందంట. వీడందరికన్నా గొప్ప అయిపోని చూస్తున్నాడు, మనకంటే గొప్ప అయిపోని చూస్తున్నాడు, నాన్న కూడా వాడిని చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి వీడిని చంపేద్దామని వాళ్ళు అనుకున్నారంట. ఎవరు? అన్నలు, యోసేపు అన్నయ్యలు అనుకున్నారంట. వీడు చాలా గొప్ప అయిపోతున్నాడు, నాన్న కూడా ఎక్కువ ఇష్టపడుతున్నాడు తండ్రి కనుక ఇది చంపేద్దామని అనుకున్నారంట. ఒకరోజు వాళ్ళ నాన్నగారు చెప్పారంట, రే అన్నయ్యలు అలా పొలాల దూరంగా అంటే రామతీర్థం సత్యవాడు అనుకోండి మనకి, అక్కడ ఉన్నారు, అక్కడికి భోజనం అయితే పట్టుకెళ్ళరా అన్నారట. పాపం వీడు పట్టుకుని వెళ్తే, ఒరే వస్తున్నాడు రా. ఎవరు? కళ్ళగన్నాడు. ఎవరు? కళ్ళగంటాడే వాడు వస్తున్నాడు, ఈ పని పడదామరా అనుకొని ఆ యోసేపుని పట్టుకొని ఆ బట్టలన్నీ తీసేసి ఒక గోతులోని వేసారు. వేసి మళ్ళీ అనుకున్నారట, ఈ గోతులు ఎందుకు, ఇళ్ళగట్ట వెళ్ళిపోతున్నారు ఐగుప్తు వాళ్ళు ఎవరు? ఇష్మాయేలు వెళ్ళిపోతున్నారు. ఇష్మాయేలీలు వాళ్ళు వ్యాపారాలు చేస్తారంట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళకి అమ్మేద్దాంరా అని చెప్పి వాడిని తీసి 30 రూపాయలకి వెండి నాణాలకి, అప్పుడు రూపాయలు లేవు కదా, అమ్మేశారంట. ఎంత బాధ కదా. వాళ్ళ అన్నయ్యలే గోతులే వేసారు, మళ్ళా తీసే బట్టలు తీసేసి అమ్మేశారు. సంతోషిస్తాడా? ఏడుస్తాడా? చాలా బాధపడి ఉంటాడు కదా. వాళ్ళ నాన్నను వదిలేసి, వాళ్ళ అన్నయ్యని వదిలేసి, వాళ్ళ ఊరు వదిలేసి వచ్చింది ఎవరి వల్ల? అన్నయ్యలు, అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు చూసావా? అయితే వెళ్ళిపోయాడు. అక్కడ పొతీఫర్ అని ఆయన దగ్గర ఆయన కొనుక్కున్నాడు. వాళ్ళ ఇంట్లో పనివాడుగా ఉన్నాడంట. ఉన్నా కూడా ఎవరిని మర్చిపోలేదు. నాన్నగారిని మర్చిపోవచ్చు, వాళ్ళ అన్నయ్యలు మర్చిపోవచ్చు, వాళ్ళ ఊరిని మర్చిపోవచ్చు, కానీ యోసేపు ఎవరిని మర్చిపోలేదు? దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుడు ఈ చెడ్డ మాట్లాడితే ఇష్టం ఉండదు, ఈ చెడ్డ పనులు చేస్తే ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టంగా ఉండాలి అని అలాగ పెరిగాడంట అతను. వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ కుటుంబం కాదు, వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళెవరో అక్కడ అంత మర్యాదగా అంత క్రమంగా ఉన్నాడంట కదా. అలా నిజాయితీగా ఉన్నప్పుడు తర్వాత కాలం చాలా కష్టాలు పడ్డాడు. జైల్లో వేశారు యోసేపుని. జైల్లో కూడా వేశారు. ఆవిడ అబద్ధాలు చెప్పేసింది, దానివల్ల జైల్లో తీసి వేశారు. జైల్లో కూడా న్యాయంగా బ్రతికాడంట, మంచిగా ఉన్నాడంట. ఖైదీలే ఉన్నా ఆ ఖైదీ యజమాని యోసేపు అంటే ఇష్టమంట. యోసేపు అలా కొంచెం నీళ్ళంట చూడు, యోసేపు అలా ఏదో అడుగుతున్నాడు చూడు అని కొన్ని పనులు అతనికి అప్పచెప్పేవాడంట. అంటే అంత నమ్మకత్వం ఉంది అతనిలో. ఏముంది? దేవుడికి నమ్మకస్తులు కావాలి. ఎలాంటి వాళ్ళు కావాలి? నీకున్న పనిలో అదే పని అవని, చిన్న పని అవని, పెద్ద పని అవని నమ్మకంగా చేస్తే ఆ ఫలితం
మనం పొందుకుంటామని ఇదొక మేలు. అక్కడ ఉంటూ ఉండగా ఏమయ్యాడు తర్వాత? తర్వాత ఏమయ్యాడు? ఆ దేశానికే పెద్ద అధికారి అయిపోయాడు కదా. కళ్ళొచ్చాయి, ఆ కళ అర్థాలు చెప్పాడు, రాజుగారు పిలిచారు, మెచ్చుకున్నారంట. ఎంత కళ, ఎంత బాగుందా, ఎంత జ్ఞానం ఉందా నీలో, నీలో ఎంత జ్ఞానం ఉందా అని చెప్పి యోసేపుని ఆ దేశానికే అధికారిని చేశాడంట. అయితే మనం ఏం నేర్చుకున్నాం? దేవుని సన్నిధిలో ఏం నేర్చుకోవాలి? నమ్మకం కలిగి ఉండాలి, భయభక్తులు ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లి తల్లిదండ్రులు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లలు ఉంటున్నదా? పెద్దలను గౌరవించాలి. అప్పుడు మీరు కూడా ఇప్పుడు నేర్చుకుంటారని నేను ఎలా ఉండాలి? అమ్మ నాన్నని గౌరవించాలి ముందు కదా, తల్లిదండ్రులను గౌరవించాలి. తర్వాత మన స్కూల్లో టీచర్స్ని గౌరవించాలి, మనకి విద్య బోధిస్తారు కదా, వాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి కదా. కనుక అప్పుడు మీరు కూడా ఏమవుతారు? గొప్పవారు అవుతారు. ఎవరా? మీరు ఎంతమంది పాస్టర్లు అయిపోతారో, పాస్టర్లు అయిపోతారో, మీరు ఎంతమంది సండే స్కూల్ చెప్పేస్తారో, మీరు ఎంతమంది సండే స్కూల్ టీచర్స్ అయిపోతారో చెప్పలేము. మీకు దేవుని మీద ఉన్న భక్తి, భయం కదా, విధేయత, దీనివల్ల మీరు కూడా సేవ చేస్తారు. దేవుడు ఎంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాడేమో దేవుడు. యోసేపుకి ఇచ్చాడు కదా. యోసేపుకి ఏమి ఇచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు కదా. కనుక మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ చరిత్ర మీరు వింటున్నారు, చాలా కథలు వింటున్నారు. మీరు వింటున్నారా? మతి ఉన్నదా లేదా ఒక్కొక్కరికి? రే మీరు కూడా దేవుని మాటలు వింటున్నారు. ఈ 2-3 రోజులు నేర్చుకున్న మాటలే కాదు, అది మీ మనసులో ఉంచుకోవాలి. ఆ టీచర్గా చెప్పారు, సమూయేలులాగా మనం నమ్మకంగా ఉంటే ప్రవక్త అయ్యాడు అతను. ఏమో మీరు ఎంతమంది పాస్టర్లు అయిపోతారేమో, మీ సండే స్కూల్ టీచర్స్ అవుతారేమో, అవాలా వద్దా? ఇది గొప్ప భాగ్యం అయ్యా. పెద్ద కలెక్టర్ ఉద్యోగాల కంటే ఈ సేవ ఎంత మంచి అదృష్టం. కనుక మీరు బాగా వినాలి, ఈ మాటలు మర్చిపోకూడదు. ఈ 3 రోజులు ఇక్కడ నేర్చుకున్నారా? మంచి సహవాసం వచ్చిందా? మన టీచర్స్ అన్నీ యాక్షన్ సాంగ్స్ నేర్పించారా? నేర్పించారు లేదా? నేర్పించారు. బైబిల్లోని కథలు కూడా నేర్చుకున్నారు, బైబిల్లోని కథలు కూడా నేర్చుకున్నారు. అలాగా యోసేపులాగా ఉండాలి, సమూయేలులాగా ఉండాలి. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నేను అలాగుంటే నన్ను దేవుడు మనల్ని కూడా, మనం కూడా దేవుని నమ్మకంగా ఉంటే ఎలాగుంటాము? ఆశీర్వదించబడతాం. మీరు గొప్పవారు అవుతారు, మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి మంచి సేవ చేస్తారు. మీరు కూడా మీ చర్చిల్లో మీరు పెద్దవారు అయ్యారంటే సండే స్కూల్ టీచర్స్ అవుతారు. ఇప్పుడు చూడు, ఏది బాబాయ్లరా, అన్నేడి అన్నయ్య, ఇదిగో ప్రదీపు, వీళ్ళు సండే స్కూల్లో నేర్చుకున్నారు. ఈ అన్న ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది ఇంజనీర్గా. ఈ అమ్మాయి పీజీ చేస్తుంది, యూనివర్సిటీలో చేసింది. మీ సండే స్కూల్ టీచర్ అయ్యారు. నేర్చుకుంటే విధేయతగా ఉంటే ప్రదీపుర్రా అంటే అమ్మగారు ఉండండి అన్నాడా? పని చేస్తుంది, బిజీగా ఉన్నాడు. మీ అందరికి ఎలాంటి స్నాక్స్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలా ఖర్చు పెట్టాలి అంత లెక్కేస్తూ బుర్ర బిజీగా ఉంది. ప్రదీపుర్రా అంటే అంటే మీలో విధేయత ఉండాలి. ఏముండాలి? ఉండాలి. కనుక మీరు కూడా సండే స్కూల్ టీచర్స్ అవుతారో, పాస్టర్లు అవుతారో చెప్పలేము. మీ ఆలోచన బట్టి, మీ బుద్ధిని బట్టి, మీ విధేయతను బట్టి, మీ జ్ఞానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రాబోయే కాలంలో మీరు కూడా గొప్పవారు అవుతారు, మంచి ఉద్యోగాలు ఇస్తారో. అవన్నీ ఇవ్వాలంటే ముందు మనం ఇది నేర్చుకోవాలి. అమ్మని నాన్న గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, సేవకుల్ని గౌరవించాలి కదా, టీచర్స్ని గౌరవించాలి. అలాంటప్పుడు మీరు తప్పకుండా ఆశీర్వదించబడతారు, మీరు తప్పకుండా గొప్పవారు అవుతారు. అవుతారు ఎవరా? ఈ అన్నయ్య చాలామంది ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అయ్యారు అప్పుడే. మీరు అందరూ బుద్ధిగా ఉంటారని, ఈ 3 రోజులు నేర్చుకున్న వాటిని జ్ఞాపకం ఉంచుకుంటారని ఈ కొద్ది మాటలు నేను చెప్తున్నాను. ఆమేన్.